అత్యవసర సమయంలో సరియైన ఎంపిక ఎంతో ప్రాముఖ్యం. అది అన్నిటికన్నా ముఖ్యమైనది. ప్రకాశం జిల్లాలోనే అత్యంత అనుభవజ్ఞులైన ఆర్థోపెడిక్ సర్జన్స్ చే సేవలందిస్తున్న హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్. విరిగిన ఎముకలు, కీళ్ల నొప్పులు, యాక్సిడెంట్ కేసుల స్పెషలిస్టులు డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి ఇంకొల్లు, డిఎన్బి ఆర్థో, FIJR కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ వెంకట రవీంద్ర రెడ్డి డిఆర్తో, ఎంఎస్ఆర్తో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్. ఎముకలు, కీళ్లు, నరముల విభాగం నందు మోకాళ్లు, తుంటి మార్పిడి ఆపరేషన్, విరిగిన ఎముకలు, అతకని ఎముకల ఆపరేషన్, ఆర్థోస్కోపీ, కీహోల్ సర్జరీ, నరాల సమస్యలు, స్పోర్ట్స్ ఇంజురీస్, లిగ్మెంట్ రీకన్స్ట్రక్షన్, ఇల్లీజిరోస్ ఆపరేషన్స్, అత్యంత క్లిష్టమైన ఆపరేషన్స్, వంకర తిరిగిన కాళ్లు, చేతులు సరిచేయుట, సెరిబ్రల్ పాలసీ చైల్డ్, పుట్టుకతో వచ్చు అంగవైకల్యం సరిచేయుట, యాక్సిడెంట్ కేసులకు 24 గంటలు ఎమర్జెన్సీ ఆర్థోపెడిక్ కేసులు చూడబడును. మా ప్రత్యేకతలు: డిజిటల్ ఎక్స్రే, సిటీ స్కాన్, MRI, అధునాతన ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ECHS, సౌత్ సెంట్రల్ రైల్వే, ESI, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, APSP DCL, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571. నగల షాపింగ్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంది. ఎక్స్పర్ట్స్ ని చూడనివ్వండి. బంగారం ధర, తరుగు ఛార్జీలు అన్నీ చూడాల్సి ఉంటుంది. బాగా బేరం ఆడమైనా రావాలి. అది లేదంటే పరిచయాలన్నా ఉండాలా. డిస్కౌంట్ లేదంటే ఇక ఆలోచన రా నీకు. అట్లెందుకు? మలబా ఫేర్ ప్రైస్ ప్రామిస్ ఉంది కదా. అంటే సరసమైన తరుగు ఛార్జీలు, ప్రతి కొనుగోలు స్పష్టమైన బిల్లుతో. ఇంకా ఇండియా యొక్క బెస్ట్ గోల్డ్ రేట్ మీ సిటీలో. నిజమా? మరైతే ఎక్స్పర్ట్ కాకపోయినా నష్టమేం లేదు. బేరమాడే అవసరమే లేదు. పరిచయంతో పని లేదు. ఇంకా తరుగు ఛార్జీల్లో కళ్ళబొల్లి డిస్కౌంట్స్ ఉండవు. మీరు కేవలం ఇంత కొన్నా సరే ఎప్పుడు బెస్ట్ ప్రైజే దొరుకుతుంది. ఎక్కడైనా కంపేర్ చేసి చూసుకోవచ్చు. అదే మలబా ఫేర్ ప్రైస్ ప్రామిస్. Exactly. Malabar Fair Price Promise. Fair making charges for everyone, every day and everywhere. P9 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతులను మోసం చేస్తూ వైసీపీ ప్రభుత్వం రైతు దినోత్సవ వేడుకలు చేయటం హాస్యాస్పదం. టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ. ఒంగోలు నగరంలో పర్యటించిన ప్రజానాయకుడు అంబరపేట శంకర్. బాపట్ల జిల్లా బల్లెకురవ మండలం కొప్పెరపాడు గ్రామంలోని మండల పరిషత్ పాఠశాల 3, 4, 5 తరగతుల విలీనాన్ని నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా చేపట్టారు. గ్రామానికి చివర ఉన్న మరో పాఠశాలకు 3, 4, 5 తరగతుల విలీనం చేయటం పట్ల ఆవేదన వ్యక్తపరిచారు. ప్రస్తుతం 90కి పైగా విద్యార్థులు ఉన్న చోట అంతా బాగానే ఉన్నప్పటికీ ప్రభుత్వ అనాలోచిత ధోరణి కారణంగా తమ పిల్లలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వాపోయారు. స్కూలుకి వెళ్లాలన్నా, ఇంటికి రావాలన్నా అద్దంకి, నార్కెట్పల్లి ప్రధాన రహదారి రోడ్డు దాటాలని మరియు నిత్యం గేదెలు తిరుగుతుంటాయని, గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగి పెద్దవారు, చిన్నారులు మరణించిన సంఘటనలు ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తపరిచారు. వసతులు ఉండి విద్యార్థులు ఉన్నప్పటికీ విలీనం తగదు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు మా బడి మాకే కావాలంటూ ధర్నా చేపట్టారు. రోడ్డు దాటి హై స్కూల్ పంపించాలంటే రోడ్డుతో ఇబ్బందిగా ఉందండి. ఇక్కడ తల్లిదండ్రులు అందరూ అలానే ఉన్నారు. మా స్కూల్ మాకే కావాలనే నినాదంతో ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఈరోజు ఈ స్కూల్ ఎప్పటిలాగానే ఇక్కడే ఉంచాలని కోరుకుంటున్నామండి ఎంఈఓ గారిని. అలాగే సార్లు ఆలోచిస్తున్నాము. చిన్నపిల్లలు, ఒక చిన్నపిల్లడు పరిగెత్తే రెండో చిన్నపిల్లడు పరిగెత్తాలి, వెనకనే పరిగెత్తుతాడు. దానికి ఎవరు సమాధానం చేయలేకపోతే ఒకవేళ చిన్న యాక్సిడెంట్ జరిగితే ఎవరికి చాలా ఇబ్బంది జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి స్కూల్ దగ్గర. కాబట్టి మా చిన్నపిల్లలందరినీ స్కూల్కి పంపించాలంటే ఈ స్కూల్ కొనసాగించే పని అయితే పంపిస్తామండి. లేదంటే ఇంటి దగ్గర కూర్చోబెట్టుకుంటాం, లేకపోతే ప్రైవేట్ స్కూల్కి చేర్చుకుంటాం. కానీ అంత దూరం పంపించి అర కిలోమీటర్ దూరం పంపించి రోడ్డు మీద, హైవే మీద పిల్లల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు.
కావున ఏదన్నా ఎంఈఓ గారు దయతలిచి ఈ స్కూల్ని ఇలాగే కొనసాగిస్తే పిల్లలందరూ మళ్ళీ బడికి వస్తారు, లేదంటే ఇళ్లలో కూర్చోబెట్టుకోవడం లేకపోతే ప్రైవేట్ స్కూల్కి చేర్చుకోవడం జరుగుతుందండి. దీని అందరికీ తల్లిదండ్రులు కూడా అందరం ఇక్కడ ఏకీభవిస్తూ ఇక్కడ ధర్నాకు వచ్చాము. కాబట్టి ఏదైనా బాపట్ల జిల్లా కొరిసిపాడు మండలం రావినూతల, పమిడిపాడు, రాచపూడి గ్రామాల్లో ఎండిఓ సురేష్ బాబు, ఈఓఆర్డి శ్రీలక్ష్మిలు శనివారం నాడు విస్తృతంగా పర్యటించారు. పమిడిపాడు గ్రామంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని వారు పరిశీలించారు. సీజనల్ వ్యాధుల దృష్ట్యా ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఊరిలో దండోరా వేయించామని ఎండిఓ సురేష్ బాబు సెక్రటరీకి సూచించారు. అలాగే డంపింగ్ యార్డ్లో వానపాములు వృద్ధి చెందించాలని, అదేవిధంగా ప్లాస్టిక్ బాటిళ్లు, అట్టపెట్టెలను వేరు చేసి పంచాయతీ ఆదాయం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఎండిఓ సురేష్ బాబు తెలియజేశారు. అనంతరం పారిశుద్ధ కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను ఎండిఓ అడిగి తెలుసుకున్నారు. ఇమ్మీడియట్లీ చేయండి. దూరు కాబట్టి సీజన్ ముందుగానే రైనీ సీజన్ స్టార్ట్ అయింది. కంప్లీట్గా టాప్ టైం వేయించు, బ్యాక్ వేయించు, అందరు దోమదారులు వాడాలని స్టార్ట్ టైం చేయొచ్చు. ఓకేనా? సాయంత్రం జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మరి ఈరోజు శనివారం మండలంలోని ముందుగా పర్యటించిన 5 విలేజ్లు అనగా బొడ్డువానిపాలెం, రావినూతల, కొరిసిపాడు, రాచపూడి, ఈ గ్రామ పంచాయతీల్లో శానిటేషన్ కార్యక్రమాలు పరిశీలించమని గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజే కాదు ప్రతి శనివారం కూడా మరి గ్రామాల్లో పర్యటిస్తూ మరి పంచాయతీ సిబ్బందిని, కార్యదర్శులందరినీ కూడా మరి వారిని సమీక్షిస్తూ సమావేశపరుస్తూ వర్షాభావాలు పెరిగినాయి కాబట్టి వర్షాకాలం ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా, అలాగే ప్రతి ఇంటి నుండి గార్బేజ్ కలెక్షన్, ప్రైవేట్ కలెక్షన్స్ మార్నింగ్ ప్రారంభించి 3 గంటల ఎండ్ యాక్టివిటీ కంప్లీట్ చేస్తూ కలెక్ట్ చేసినటువంటి గార్బేజ్ని మళ్ళీ ఎస్డబ్ల్యూబీసీ కేంద్రాలకి తరలించి ఈ కేంద్రాల్లో మళ్ళీ వాటిని తడి చెత్త, పొడి చెత్త వేరు చేసిన తర్వాత వర్మీ కంపోస్ట్ తయారీకి గాను మిషన్ సృష్టికర్త ఇలియాస్ హువే 203వ జయంతి కార్యక్రమం ప్రకాశం జిల్లా టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బడితుల నాగేశ్వరరావు అధ్యక్షత నిర్వహించారు. స్థానిక కొత్త కోలారి మార్కెట్ దగ్గర ఇలియాస్ హువే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కానుగుల నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు షేక్ నాగూర్, శ్రీ మల్లికార్జునరావు, జిల్లా సెక్రటరీ ఎస్ శ్రీనివాసులు, జిల్లా కోశాధికారి షేక్ అబ్దుల్ సలాం, జిల్లా ఉపాధ్యక్షులు వి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ముందు రమ్మను తొందరగా ఓకే.
హోవే గారి జయంతి కార్యక్రమానికి మన రాష్ట్ర అధ్యక్షులుగా నేను అటెండ్ అయ్యాను. అలాగే మన జిల్లా కమిటీ అందరూ, టౌన్ కమిటీ వాళ్ళు కూడా అందరూ అటెండ్ అయ్యారు. ఇది మాకు ఒక పండగ దినము. మాకు కుట్టు మిషన్ సృష్టికర్త అయిన విలియమ్స్ హోవే గారు, ఆయన మిషన్ కనిపెట్టబట్టే మేము టైలర్గా ఈరోజు బ్రతుకుతున్నాం. కాబట్టి ఆయనని ఆదర్శంగా తీసుకొని మేము ఆల్రెడీ ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 28న టైలర్స్ డే జరుపుకుంటాము. మాకు పండగ దినంగా జరుపుకుంటాము. మేము ముస్లిమ్స్, హిందువులు, క్రిస్టియన్స్ అందరం కూడా టైలర్స్గా బతుకుతున్నప్పటికి కూడా ఆ రోజు అందరం కలిసి ఒక పండగలాగా చేసుకునే కార్యక్రమం విలియమ్స్ హోవేది టైలర్స్ డే కార్యక్రమం. అలాగే విలియమ్స్ హోవే విగ్రహాలు ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. అందువలన మన టైలర్స్ కూడా అందరూ ఐక్యతగా ఉండాలని, మనం 11 లక్షల మంది. ముఖ్యంగా విలియమ్స్ హోవే గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ 203వ పుట్టినరోజు తెలుపుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మా టైలర్స్కి, ఈ వృత్తిలో ఉన్న ప్రతి కులానికి, కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ విలియమ్స్ హోవే సృష్టికర్త అయిన ఆయన వల్ల మేము మా పిల్లలు అందరం చాలా బాగున్నాం. అయితే ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఇప్పుడు చేసే వర్కుల్లో సబ్సిడీలు, అంటే కరెంటుకి, వృద్ధాప్య పెన్షన్లు, ఇవి మేము కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు విలియమ్స్ హోవే గారి 203 పుట్టినరోజు సందర్భంలో ఈరోజు టౌన్ కానీ, జిల్లా కానీ, స్టేట్ కానీ అందరం కలిసి ఫంక్షన్లో పాల్గొన్నాము. ఇలానే ప్రతి జిల్లాల్లో కూడా, ప్రతి మండలాల్లో కూడా ఇలానే ప్రోగ్రాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. కుట్టు మిషన్ సృష్టికర్త విలియమ్స్ హోవే గారికి జన్మదిన శుభాకాంక్షలు, 203వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్ర టైలర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కుట్టు మిషన్ మీద బతుకుతున్న ప్రతి దర్జీ సోదరులందరికీ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఈ జన్మదిన కార్యక్రమం జరపడం జరిగింది. కనిపెట్టిన సృష్టికర్త విలియమ్స్ హోవే గారికి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు. మరి ఈరోజు ఒంగోలు నగరంలో పుట్టిన మన కొత్త కూరగాయలు వద్ద విగ్రహం పెట్టుకొని ఈరోజు ఎంతో ఘనంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇట్లానే రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, టౌన్ కమిటీ, 3 కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విద్యంగా ఈ మన టైలర్స్ సోదరి మనులకు మా టౌన్ కమిటీ నుంచి ప్రతి ఒక్క టైలర్ సోదరి మనులకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని సమాప్తం. ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ వద్ద గల కన్నా కార్ ట్రావెల్స్ను ప్రజానాయకుడు అంబర్పేట శంకర్ వీక్షించారు. అంబర్పేట శంకర్కు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబర్పేట శంకర్ మాట్లాడుతూ ప్రజల ఆదరణతోనే తాను ఇంతటి స్థాయికి ఎదిగానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని అన్నారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కటారి లక్ష్మణరావు, సాయి, రవితేజ, రాజశేఖర్తో పాటు పలువురు యువత పాల్గొన్నారు. నేను అక్కడ యూఎస్ వెళ్ళాను కాబట్టి రాలేకపోయాను. అందుకే ఎప్పటి నుంచో చెప్తుంటే ఇవాళ రావడం జరిగింది. ఇక్కడ టెంపుల్కి వచ్చాము, అక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చాము. వైఎస్ఆర్ గారికి పూలమాలేసి మేయర్ గారు, నేను మళ్ళీ ఇక్కడ మా తమ్ముడు కన్న దగ్గరకు రావడం జరిగింది. మీ అందరికీ మంచిగా ఉండాలి, మీరు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటాను. అందరికీ నమస్కారం. తెలంగాణలో అభిమానులు ఎక్కువ, ఆంధ్రాలో అభిమానులు, అభిప్రాయం ఇప్పుడు 2 కళ్ళు మన ఎట్లా చెప్పగలుగుతాం చెప్పండి. ఆంధ్రలో కూడా ఉన్నారు, తెలంగాణలో కూడా ఉన్నారు. ఒక ఆంధ్ర తెలంగాణ కాకుండా కూడా ఎన్నో స్టేట్లలో తెలుగువారు మన స్టేట్లలో అమెరికా కానివ్వండి, లండన్ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, దుబాయ్, ప్యారిస్ అంతా మన తెలుగు ఎన్ఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో అందరు ఇప్పటికీ నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు. నా ఇంటర్వ్యూలు చూసి అన్న మీరు రైతులను మోసం చేస్తూ రైతు దినోత్సవ వేడుకలు జరుపుకోవటం బాధాకరమని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ ఆరోపించారు. ఒంగోలులోని పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నూకసాని మాట్లాడుతూ రైతులకు అండగా ఉంటారని చెప్పిన వైసీపీ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని విమర్శించారు. ట్రాఫిక్ కంట్రోల్ చేయటం కానీ,
అక్కడ సభలు జరిగే తీరుతెన్నులకి కొంచెం అడ్డగా సపోర్ట్గా ఉండి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకుండాను, లేకపోతే లేదా ఇబ్బంది జరగకుండాను, ఏదైనా అరైజ్ అయితే న్యూసెన్స్ జరిగితే అడ్డుకుంటానికి కూడా కనీసమైన ప్రయత్నం చేయనటువంటి పోలీస్ యంత్రాంగం. ఇవాళ జీవ్ హుజూర్ అంటున్న ఆర్టీసీ అధికారులు, మేము ఆ రోజు లెటర్లు పెడితే ఇవ్వనటువంటి ఎండి ఆర్టీసీ, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా అసలు, నువ్వు అధికారివేనా, మేము అడిగితే పర్మిషన్ ఇవ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టిస్తావు, ఇదేమో నీ అమ్మ మొగుడు సొమ్మా, నీ అమ్మ జాగీర్దారా? ఓ ఆర్టీసీ ఎండి ఆర్టీసీ చైర్మన్లు ఏం చేయాలి? వెన్ ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ అన్నప్పుడు ఎవరన్నా పే చేసి కావాలని అడిగినప్పుడు ఇవ్వు. తెలుగుదేశంకి నిరాకరించినటువంటి దద్దమ్మలారా మీరు అట్టిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? బుద్ధి ఉందా? ఇవాళ దాంట్లో కూడా గొడవలు, మంత్రికి ఏమో ఎక్కువ ఇచ్చారంట, మిగతా నియోజకవర్గం ఇవ్వలేదని ఇక్కడ నానా యాగీలు. అంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ చేసి పడేశారు, యూనివర్సిటీ ఇలా సెలవు ఇచ్చేశారు, యూనివర్సిటీ ముందు పెట్టి యూనివర్సిటీలు అంతా మీ పార్కింగు. ఇది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ పాలిటిక్స్. అది స్వచ్ఛందమైనటువంటి స్వేచ్ఛగా ఉన్నటువంటి యూనివర్సిటీస్ని తీసుకెళ్ళి మీ పార్టీ కేంద్ర కార్యాలయాలకు చేస్తారా? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారంగా రాజకీయాలని చేసుకొని ఇష్టానుసారంగా మార్చుకొని అసలు కనీసం లా అండ్ ఆర్డర్ లేదు, కనీసం రాజ్యాంగబద్ధంగా లేదు. ప్లేన్ రెంటే అధికార పార్టీ యొక్క ప్రభుత్వ కార్యక్రమంగా చేస్తారు. మహానాడుకి మేము బస్సులు అడిగితే ఆన్ పేమెంట్ అడిగితే ఇవ్వరా? పోలీస్ సహకారం ఉండదా? మా సభలు జరుపుకోవాలంటే మీ అడ్డంకులా? మీరు మా వచ్చే వాహనాలకు టైర్లు గాలి తీస్తారా? ఏంటి దుర్మార్గం? ఇలాంటి దుర్మార్గం చేష్టల వల్ల మీరు అనుకుంటున్నారేమో ఎక్కడైనా కూడా లోపలైనా ఒక చిన్న పిల్లి కదా అని 4 గదులు తలుపులు బిగించి కానీ పిల్లిని కొడితే తిరగబడితే ఎలా ఉంటుందో ఈరోజు అదే జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద చేసే జులుం, లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మీరు ఇచ్చే నిరాదరణ, లేదా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా ప్రోగ్రామ్స్ పెడితే అడ్డుకుంటానికి, మైక్ పర్మిషన్ లేకుండా ఉండటానికి, డయాస్ పర్మిషన్ లేకుండా ఉండటానికి, ఇవాళ మహానాడు కూడా నిన్న మీకు వీలు లేదు కాబట్టి ఏమైనా చేయడానికి ప్రయత్నం చేసి కూడా వెనక్కి తగ్గారు. సరే, మా అదృష్టం బాగుండి మీరు అది స్టేడియం కూడా ఇవ్వకపోవడం నిజంగా మాకు చాలా అదృష్టం. నేను మొదటి నుంచి దాని మీదే ఉన్నాను. అది స్టేడియము మీ యొక్క సంకుచిత స్వభావం చూపించారు. మీ సంకుచిత స్వభావం చూపించారు కాబట్టి మాకు ప్రజలు నీరాజనం పట్టారు. అక్కడ త్రోవకుంట జరిగినటువంటి మహానాడు 4 లక్షల పైగా వచ్చినటువంటి మహానాడికి మీరు ఎప్పుడు తిట్టుగా రావాలి? ఎప్పుడు అందుకోగలరు మీరు? అసలు విజయసాయి రెడ్డి చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏడుస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రజా బాహుళ్యం అంతా కూడా తెలుగుదేశం వైపు నడుస్తుంది. తెలుగుదేశం నాయకత్వం కావాలనుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. ఎందుకంటే మీరు రైతు సంక్షేమాన్ని విస్మరించారు, బలహీన వర్గాల సంక్షేమాన్ని విస్మరించారు. మహిళల దిశ మీ దిశ చట్టం ఏం జరిగింది? దేనికి ఉన్న చట్టాలు చాలవా? దిశ చట్టం వల్లే మహిళల మీద అగత్యాలు జరిగినా, అత్యాచారాలు జరిగినా, అన్యాయం జరిగినా వెంటనే లా అండ్ ఆర్డర్ యాక్షన్ తీసుకోండి. వైసీపీ నాయకులు ఫోన్ చేస్తే వదిలిపెట్టడం కాదు రేపిస్టుల్ని. వైసీపీ నాయకులు ఫోన్ చేస్తే కాదు మరణిస్టులను ఆపేయటం. వైసీపీ నాయకులు ఫోన్ చేస్తే అక్కడ ఎవరన్నా కొట్టి అరాచకాలు చేస్తే వాళ్ళని కాపాడటానికి చట్టాన్ని ఫాలో కండి. అసలు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ప్రజాస్వామ్యతంగా ఇంతకాలం ప్రజల కోసం పనిచేసిందో, బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని 40 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ పనిచేస్తే అసలు తెలుగుదేశం పార్టీలోనే బలహీన వర్గాలకి ప్రాధాన్యత వచ్చింది, గుర్తింపు వచ్చింది, ఒకరికి ఆర్థిక సామాజికమైనటువంటి ఒక స్టేటస్ కల్పించి తెలుగుదేశం పార్టీ. ఇవాళ వైసీపీ నిన్న మీ యొక్క రాజకీయ అవసరాల కోసము ఎంపీలు ఇచ్చారు. ఏదైతే ఎంపీలు ఇచ్చి గెలిచిన 6 ఎవరైతే బీసీలు ఎంపీలు ఉన్నారో ఒక్కడైనా నియోజకవర్గం పోయి తిరిగేటువంటి సత్తా ఉందా? మీరేమో అగ్రవర్ణాలందరికీ ఏమో ఎమ్మెల్యేలు ఇచ్చుకున్నావు, ఓట్లు కావాలంటే బీసీలకు ఎంపీలు ఇచ్చి వాళ్ళని తీసుకెళ్ళి ఢిల్లీలో పడేసావు. తిరిగి కాన్స్టిట్యున్సీలోకి రావడానికి దిక్కు లేదు. కాన్స్టిట్యున్సీలోకి రావాలంటే ఎమ్మెల్యేలు పర్మిషన్ లేదు. ఎమ్మెల్యేలు పర్మిషన్ లేకుండా వాళ్ళు ఎక్కడో తిరుగుతున్నారు. ఇది ఇవాళ ఉన్న పరిస్థితి. బలహీన వర్గాలకు నువ్వు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, అసలు ఏదన్నా బలహీన వర్గాలకు ప్రాధాన్యత వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇవాళ యనమల రామకృష్ణుడు గారు కావచ్చు, దేవేంద్ర గౌడ్ గారు కావచ్చు, ఎర్రనాయుడు గారు కావచ్చు, రామ్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో వచ్చినటువంటి రత్నాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? మీ సీట్ల కోసం ఇచ్చేవి తప్ప ఎక్కడ కూడా బలహీన. చిత్తా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం వేడుక నిర్వహించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
నేటి తరం యువత కోరుకునే ఆధునిక వస్త్ర శ్రేణితో ఒంగోలులోని లెనిన్ హౌస్ ఆలరిస్తుందని హైదరాబాద్కు చెందిన ప్రముఖ ప్రజానాయకుడు అంబురిపేట శంకర్ అన్నారు. లెనిన్ హౌస్ షోరూమ్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు శంకర్ అభిమానులు షోరూమ్కి విచ్చేసి ఆయన శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం అంబర్పేట శంకర్ లెనిన్ హౌస్లో కేక్ కట్ చేసి షోరూమ్ నిర్వాహకులు సౌరికి కేక్ తినిపించి అభినందనలు తెలిపారు. షోరూంలోని వస్త్ర శ్రేణిని పరిశీలించి నగరాలతో పోటీ పడుతూ మంచి డిజైన్లను అందుబాటులో ఉంచినందుకు అభినందించి షోరూం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం శంకర్ విలేకరులతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాను అంబర్పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పారు. పాత్రికేయుడిగా జీవితాన్ని ప్రారంభించి లెనిన్ షోరూం స్థాపించి వ్యాపారవేత్తగా సౌరి ఎదుగుదల చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు. సోదరుడు సౌరి జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించాము. ఇక్కడ ఒంగోలుకు ఇక్కడ మన శౌరి బ్రదర్ జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, ఆయన విలువ కొరకు ఇక్కడ రావడం జరిగింది. కంగ్రాచులేషన్ మీ గురించి. అయితే చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చినందుకు నాకు. ఎందుకంటే ఇంతమంది నా గురించి వెయిట్ చేస్తారు. ఇక్కడ మేమేమో తెలంగాణలో ఉంటాం, ఏపీలో కూడా ఇంత ఫ్యాన్స్ ఉన్నారని చెప్పి నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడూ ఇట్లా అనుకోలేదు. వచ్చాను, ఇంతకుముందు చాలాసార్లు వచ్చాను, కానీ ఇవాళ చాలా ఆనందంగా నేను ఫీల్ అవుతున్నాను. నేను తమ్ముడు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ నమస్కారం. ఇంకో చిన్న విన్నపం, ధర్మ అని చెప్పి 2 వీలర్స్ స్టేట్ ప్రెసిడెంట్ అయింది ఆయన. 24కు ప్రమాణ స్వీకారం ఉంది. ఆ రోజు నేను కూడా వస్తున్నాను. మీరు అందరు రావాలి, దయచేసి అమృతులందరూ రావాలి. అసలు సంగతి మర్చిపోయాను నేను. ఇక్కడ మా బుజ్జి, ఇదంతా కారణం ఏంటంటే మా బుజ్జి దిక్కెళ్ళి ఇక్కడ రావడం జరిగింది. సుధా వీళ్ళ గురించి ఇక్కడ రావడం జరిగింది అండి. నేను యాక్చువల్ వైఎస్ గారిది ఇవాళ పుట్టినరోజు కదా, ఆయన అంటే నాకు చాలా అభిమానం. నేను బీజేపీలో 40 ఇయర్స్ ఉన్న తర్వాత కూడా నన్ను పిలిచి కండవ కలిపి నన్ను ఆహ్వానించుకున్నాడు. నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను కలిసిన తర్వాత 6 నెలలకి ఆయన పాపం ప్రాబ్లం అయిపోయి, మీకు తెలిసిన విషయమే అదంతా. ఇక అప్పటి నుంచి నేను కొద్దిగా రాజకీయాలకు దూరం అయిపోయాను. నేను మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. ఆయన ఆశీర్వాదం తీసుకొని వస్తాను. దయచేసి మీరందరి సహకారం నాకు కావాలి. చంద్రబాబు నవ్వకుండా పనులు చేస్తాడు, జగన్ కూడా నవ్వాడు, ఎప్పుడన్నా నవ్వుతాడు, కానీ మంచి పనులు చేస్తున్నాడు. ఎంతైనా మా బాస్ వాళ్ళ కొడుకు కదా, మంచి పనులు చేస్తున్నాడు, అందరు మెచ్చుకుంటున్నారు. రైతులను మోసం చేస్తూ వైసీపీ ప్రభుత్వం రైతు దినోత్సవ వేడుకలు చేయటం హాస్యాస్పదం. టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ. ఒంగోలు నగరంలో పర్యటించిన ప్రజానాయకుడు అంబరపేట శంకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు అన్ని రకాల కంటి సమస్యలకు కార్పొరేట్ వైద్య సేవలు. కంటి సంబంధిత ప్రఖ్యాత కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఎం నాగాంజనేయులు ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థాలమాలజీ, కన్సల్టెంట్ ఆప్థాలమాలజిస్ట్, ఫాకో అండ్ అక్యులోప్లాస్టీ సర్జన్. ఫెలోషిప్ ఇన్ శంకర ఐ హాస్పిటల్ మధురై కృష్ణన్ కోవ్లీ గారిచే మన కిమ్స్ హాస్పిటల్లో వైద్య సేవలు. శుక్లమునకు కుట్లు లేకుండా అధునాతన ఫాకో మిషన్ ద్వారా తొలగించుట మరియు అద్దం అమర్చుట, కంటి మీద పొర తొలగించి గ్రాఫ్ట్ అమర్చుట, అధునాతన ఆపరేషన్ చేయుట, నీటి కాసులు, గ్లకోమా పరీక్షలు మరియు ట్రీట్మెంట్. శుక్లం తర్వాత అద్దం వెనుక వచ్చు పొరకు యాగ్ లేజర్ ద్వారా తొలగించుట. షుగర్, బీపీ వలన కంటి నరాల్లో వచ్చు వ్యాధులు మరియు కంటి నరముల వ్యాధులకు ప్రతి 3వ, 4వ ఆదివారం రెటీనా స్పెషలిస్ట్ ద్వారా వైద్యం. ముందుగా అపాయింట్మెంట్ తీసుకునవలెను. కళ్లజోడు అన్ని రేట్లలో, అందుబాటు ధరల్లో మరియు అధునాతన అద్దములు లభించును. శుక్లముల ఆపరేషన్లు అందరికీ అందుబాటులో ప్యాకేజీలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్ అయిన వారికి, వారి కుటుంబ సభ్యులకు కంటి వైద్య చికిత్సలు క్యాష్లెస్ పద్ధతిలో అందించబడును. తెల్ల కార్డ్ కలిగిన వారికి వైఎస్ఆర్ వైద్య సేవా పథకం, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు, ఈహెచ్ఎస్, వర్కింగ్ జర్నలిస్ట్ కు డబ్ల్యూహెచ్ఎస్ పథకం ద్వారా ఉచిత వైద్య సేవలు అందించబడును. బిఎస్ఎన్ఎల్ ఆరోగ్య భద్రత ఉన్నవారికి ఆ స్కీమ్ లో కంటి ఆపరేషన్లు చేయబడును. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. కిమ్స్ కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్, నార్త్ బైపాస్ రోడ్, NH5, అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ వెనుక, ఒంగోలు.